నెల్లూరు జిల్లా మనుబోలు మండల తహసీల్దార్ కార్యాలయం నందు సిపిఎం నిరసన చేపట్టింది. రైతు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలని సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. ఈ సందర్భంగా రైతు నాయకుడు దేవదానం మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో 3 ఏళ్ల పాటు 20,000కు ఎప్పుడు నేను కొనుగోలు తగ్గలేదని 23,000కు పైగా గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. జిల్లా కలెక్టర్ 500 రైతు సేవా కేంద్రాలు ఉన్నాయని చెప్పారని, ఇప్పుడు ఎక్కడా రైతు సేవా కేంద్రాలు కనపడడం లేదని విమర్శించారు. రైతులు పండించిన ధాన్యాన్ని దళారుల మిల్లర్లు 16-17 కొనుగోలు చేస్తున్నారని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. దళారులు మిల్లర్లపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చెముడుగుంట ఆదిశేషయ్య, శ్రీహరి, చెన్నయ్య, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మన జిల్లాలో కొన్ని చోట్ల అరాకొరగా ఇప్పుడు వరి కోతలు రైతులు కోస్తూ ఉన్నారు. ఆ కోసే క్రమంలో ప్రభుత్వం ప్రకటించినటువంటి కింటాకి 2,320 రూపాయలు కాకుండా, అదే సాధారణ రకానికి 2,300 కాకుండా ఇంకా తగ్గించి 17,000కు 16,000కు కొలుస్తూ ఉన్నారు దళారులు, మిల్లర్లు. ఈ విధంగా కొలుస్తూ ఉంటే ఈ ప్రభుత్వం చోద్యం చూస్తూ ఉంది తప్ప వాళ్ళ మీద నిఘా విధించి వాళ్ళ మీద కేసులు బనాయించేటటువంటి పరిస్థితి ఎక్కడ ఈ జిల్లాలో కనపడడం లేదు. ఈరోజు రైతులు ఏమంటున్నారంటే, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, వాళ్ళని యథేచ్ఛగా వదిలేసి రైతాంగం కష్టపడి పండించినటువంటి పంటల్ని వాళ్ళు కారు చౌకగా కొంటూ ఉంటే చోద్యం చూస్తూ ఉంది ఈ ప్రభుత్వం. గత ప్రభుత్వంలో 2-3 సంవత్సరాలుగా 20,000కు పుట్టి తక్కువ కొలవలేదు. రైతులకి కొంచెం అటో ఇటో అరాకొరగా గిట్టుబాటు అయింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత యథేచ్ఛగా దోపిడీ జరుగుతూ ఉంది, రైతుల కష్టాన్ని దోసుకుంటున్నారని చెప్పేసి రైతులు ఈరోజు ఆవేదన చెందుతూ ఉన్నారు. ఈ యొక్క ప్రభుత్వం మన జిల్లా కలెక్టర్ గారు ఈ యొక్క మన జిల్లాలో 500 చిల్లర రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి అంటే, ఇంతకుముందు రైతు భరోసా కేంద్రాలు అనేటివి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు సేవా కేంద్రాలుగా మార్చారు. మేము ఆ యొక్క రైతు సేవా కేంద్రాల్ని 300 కొనుగోలు కేంద్రాలుగా మేము ప్రకటిస్తున్నామని చెప్పేసి 300 కొనుగోలు కేంద్రాలు ఈ జిల్లాలో ఏర్పాటు చేసామని చెప్పేసి చెప్పారు. మేము అడుగుతున్నాం, ఈ రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు కేంద్రాలు ఎక్కడ పెట్టారు? మీరు నిజంగా పెట్టుంటే ప్రతి మండల ఆఫీసు వద్ద మీరు బోర్డు పెట్టారు, ఏ యొక్క పంచాయతీలో పెట్టారు అనేది బోర్డు వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకని ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వం ఈ విధంగా దుర్మార్గంగా తగ్గించి కొలుస్తున్నటువంటి దళారులని, అదేవిధంగా మిల్లర్ల మీద కేసులు బనాయించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.